ప్రియమైన దేవుని సంగమా, ఈ ప్యాషన్ వీక్లో సమభక్త ఆరాధనలో మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ప్రభు నామంలో ఆహ్వానిస్తూ దేవుని వాక్యము కొద్ది నిమిషములు ధ్యానం చేసి మనమందరము కూడా ప్రభు ఘోషణ సంస్కారంలో మనము అడుగిడుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. యేసయ్య నీ నామానికి వందనాలు, స్తోత్రాలు. 2000 సంవత్సరాల పూర్వం సిలువకు అప్పగింపబడక ముందు గెత్సేమనే తోటలో మీరు వేదన అనుభవించక ముందు మేడగదిలో మీరు ఆవిష్కరించినటువంటి ప్రభురాత్రి భోజన సహవాసంలో ఏ విధంగా అయితే శిష్యులు పాల్గొని నీ నామమును స్తుతించి మహిమపరిచి ఘనపరిచి ఉన్నారో, మీరు మీ మరణమును ముందుగానే శిష్యులకు వ్యక్తపరిచిన విధానాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఈ రోజున సమభక్త ఆరాధనలో మేమందరము దేవుని సన్నిధావరణంలోకి వచ్చి ఉన్నాము. వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. నీ వాక్యము ద్వారా దర్శించమని, నీ వాక్యం ద్వారా మాట్లాడమని యేసు నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. మంచిది. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రభు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మనమందరము కూడా గడిచిన 40 దినాలు ఏకదాటిగా దేవుని మందిర ఆవరణంలో గడిపి ఈ యొక్క పరిశుద్ధ వారాలలో కూడా మనమందరము దేవుని సన్నిధావరణంలోకి వచ్చి ఉన్నాము. ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా పిలువబడుతున్నటువంటి ఒక దినం ఏంటంటే మాండీ థర్స్డే అంటారండి. ఈ రోజున ఏమంటారండి? మాండీ థర్స్డే అని పిలుస్తారు. మాండీ థర్స్డేగా ఈ రోజున విశ్వమంతా ఈ రోజున ప్రభువుకు ఆరాధిస్తున్నటువంటి, లేకపోతే ఆరాధన జరిగిస్తున్నటువంటి వేళ, ఆరాధన జరిగిస్తున్నటువంటి దినము ఈ రోజున మాండీ థర్స్డే. మాండీ అనేటటువంటి పదము ఓల్డ్ ఫ్రెంచ్ వర్డ్ నుంచి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మాండీ అనేటటువంటిది ఓల్డ్ ఫ్రెంచ్ వర్డ్. మాండేటం అనేటటువంటిది లాటిన్ భాష. అనగా మ్యాండేట్ అంటే అర్థం ఏంటంటే కమాండ్, కమాండ్ ఇవ్వడం అన్నమాట. మ్యాండేట్ అంటే చెక్ మైక్ టెక్. మ్యాండేట్ అంటే కమాండ్, లేకపోతే ఒక కమాండ్మెంట్, ఒక ఆజ్ఞను ఇవ్వడం. చూడండి, కమాండ్మెంట్ అనేటటువంటి భావము దీనికి ఉన్నది కనుక ఈ రోజున దీనిని మాండీ థర్స్డే అని నామకరణం చేశారు మన సంఘ పితరులు. 1700 సంవత్సరంలో మరి దీనికి వారు నామకరణం చేశారు. మాండీ థర్స్డే అని నామకరణం చేశారు. ఏ న్యూ కమాండ్మెంట్ గివెన్ బై జీసస్ క్రైస్ట్. ఒక క్రొత్త ఆజ్ఞ యేసు ప్రభుల వారి ద్వారా ఇవ్వబడింది. ఆయన ఒక గొప్ప ఆజ్ఞను సిలువకు ముందు రాత్రి మేడగదిలో ఆయన శిష్యులకు, సర్వ ప్రపంచానికి యేసు ప్రభుల వారు ఒక కొత్త ఆజ్ఞనిచ్చాడు. యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనంలో, చేతిలో బైబిల్ ఉంటే చూడండి, అందరికీ వాక్యం తెలుసు. కానీ దేవుని మందిరావరణంలోకి వచ్చినప్పుడు అందరి చేతిలో బైబిల్ ఉండాలి. మరి వాక్యం చెప్తున్నప్పుడు వాక్యము తీసి చూడాలి. యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనంలో యేసు ప్రభుల వారు ఒక క్రొత్త ఆజ్ఞనిస్తూ ఉన్నారు. ఏమిస్తున్నారంటే, మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి. నేను మిమ్మలను ఏ విధంగా ప్రేమించానో మీరు ఒకరినొకరిని ప్రేమించాలి. నేను ఎట్లా మిమ్మలను ప్రేమించానో మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి అనే క్రొత్త ఆజ్ఞను ఈ రాత్రి మేడగదిలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక కమాండ్ని శిష్యులకు యేసు ప్రభుల వారు అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంగ్లాండ్ దేశంలో ఈ మాండీ థర్స్డే రోజున మాండేటింగ్ మనీ అనే ఒక కార్యక్రమాన్ని చేస్తారండి. ఈ మాండీ థర్స్డే రోజున మాండీ మనీ అని ఒక పేదవాళ్లకు, పెన్షనర్స్కు పంచిపెట్టడం ఒక సాంప్రదాయం అంట. ఈ రోజుకి కూడా, ఇప్పటి వరకు కూడా
ఇంగ్లాండ్ దేశంలో మాండీ మనీ అని పెడతారంట అండి. ఈరోజు మనం అందరము కూడా పూర్ పీపుల్ ఫండ్ ఏ విధంగా అయితే ఇచ్చామో, మాండీ మనీ ఏం చేస్తారంటే ఈ యొక్క మాండీ థర్స్డే రోజున ఇంగ్లాండ్ దేశంలో ఉద్యోగస్తులందరూ కూడా పెన్షనర్స్కును పేదవారికి డబ్బంతా ఒక దగ్గర సమకూర్చి ఏం చేస్తారంటే ఈ రోజున ఆ పేదవారికి డబ్బును పంచిపెట్టేటటువంటి సాంప్రదాయం నేటికి కూడా ఉంది. దానిని మాండీ మనీ అంటారు. ఆ తర్వాత మాండీ చిల్డ్రన్ అని కూడా అంటారండి. మాండీ చిల్డ్రన్ అని కూడా అంటే కొంతమంది పేద విద్యార్థులను సెలెక్ట్ చేసుకొని ఇంగ్లాండ్ దేశంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘము కొంతమంది పేద విద్యార్థులను సెలెక్ట్ చేసుకొని ఏం చేస్తారండి, వాళ్లకు ధన సహాయము అందించేటటువంటి వారు. దీనినే కదా ప్రభులు వారు అన్నారు, మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి అంటే. ఈరోజు ఎట్లా ఉందండి, మనం తప్పులు చేసినా మనకు సపోర్ట్ చేస్తే మనం వాళ్ళని ప్రేమిస్తాం. అది న్యాయమా కాదా? అది అన్యాయమైనప్పటికీ కూడా మనం వాళ్ళని ప్రేమిస్తాం. ఎందుకంటే ఆయన నాకు సపోర్ట్గా ఉన్నాడు, ఆమె నాకు సపోర్ట్గా ఉంది. అది కాదు క్రీస్తు చెప్పినటువంటి ప్రేమ. క్రీస్తు చెప్పినటువంటి ప్రేమ ఏంటంటే అవసరతలలో ఉన్న వారిని ఆదుకోవడం. అందుకే ఇంగ్లాండ్ దేశం ఒక గొప్ప ఉద్యమాన్ని ప్రారంభించింది. ఏంటి అనంటే మాండీ థర్స్డే రోజున మాండీ మనీ అని పేదవాళ్లకు పెన్షనర్స్కి ఆర్థికంగా సహాయం చేసే సంప్రదాయం. మాండీ చిల్డ్రన్ రోజున వాళ్ళు ధన సహాయము ఒకరికొకరు చేసేవారు. దీనినే ప్రభులు వారు చెప్పినటువంటిది ఏంటంటే ప్రేమించుకోవాలి. యేసు ప్రభు చెప్పినటువంటి ఆజ్ఞను ఈ రోజుకు సహితము ఇంగ్లాండ్ దేశంలో గొప్పగా శిరస వహిస్తూ ఉన్నారు. చూడండి, ఇంకా ఈ మాండీ థర్స్డేకి మరొక పేరు కూడా ఉందండి. ఈ మాండీ థర్స్డేకి, ఈ ఆదేశ గురువారముకు మరొక పేరు కూడా ఉంది. దానిని ఏమంటారంటే షీర్ థర్స్డే అని కూడా పిలుస్తారండి. షీర్ థర్స్డే అని కూడా అంటారు. షీర్ అంటే అర్థం ఏంటంటే క్లీనింగ్ అండి, క్లీనింగ్. యేసు ప్రభు ఏం చేశాడండి, ఈ దినమున శిష్యుల యొక్క పాదములను కడిగాడు. మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకోనండి అని చెప్తూ ఆయన ఏం చేశాడంటే యేసు క్రీస్తు ప్రభులు వారు శిష్యుల యొక్క పాదాలను కడిగాడు. కాబట్టి దానిని ఈ రోజున షీర్ థర్స్డే అని కూడా పిలుస్తారు. షీర్ థర్స్డే అని కూడా పిలుస్తారు. చూడండి, యేసుక్రీస్తు ప్రభులు వారు క్రొత్త ఆజ్ఞనిచ్చాడు. సిలువకు ముందు మేడగదిలో ఆయన ఒక క్రొత్త ఆజ్ఞనిచ్చాడు. ఆ ఆజ్ఞ ఏంటంటే మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకొనండి. ఆ తర్వాత ఒక ఆచరణ కూడా జరిగింది. ఒక ఆచరణ జరిగింది ఏంటంటే విడవబడిన నా శరీరము, పిండబడిన నా రక్తము. నా శరీరం తినండి, నా రక్తము త్రాగండి, అప్పుడు మీకు నిత్య జీవము కలుగుతుందని సిలువ విందుకు ఈ రోజున ఈ సిలువ విందును యేసుక్రీస్తు ప్రభులు వారు గొప్పగా ఘనముగా మేడగదిలో ఆయన ఆవిష్కరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ రోజున ఒకరినొకరు ప్రేమించుకోవాలంటే మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే సిలువ నాయకత్వము. సిలువ నాయకత్వంలో మనకేం కనబడతాయి తెలుసండి? పల్లెము తువాలు కనబడుతూ ఉంది సిలువ నాయకత్వంలో. కాబట్టి ప్రభులు వారు మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకొనడి అని చెప్తూ ఆయన శిష్యుల యొక్క పాదాలను కడిగాడు. ప్రియమైన దేవుని వారలారా, మరి ఇచ్చిన దాంట్లో నుండి వాక్యం నేను చెప్పాలి కాబట్టి లూకా సువార్త 2వ అధ్యాయము 14 నుండి 23 వచనాలు చదివారు. ఈ వాక్య భాగంలో నుండే నేను లూకా సువార్త 22వ అధ్యాయము 14వ వచనం నుండి 23వ వచనం వరకు గల వాక్య భాగంలో నుండి కొంత వాక్యాన్ని మనమందరం కూడా ధ్యానం చేద్దాం. ఈ ప్యాషన్ వీక్లో మనము ప్రభువు మరణ పునరుత్థానములను మనందరం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ లూకా సువార్త 22వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభులు వారు తన చివరి రాత్రి భోజనము అంటే శిష్యులతో కలిసి ఆయన ఆఖరి పస్కా విందును ఆచరించినటువంటి సందర్భము మనకు ఈ 22వ అధ్యాయంలో కనిపిస్తుంది.
దీనినే మనం ఏమని పిలుస్తున్నామండి? ఈ రోజున మన అంశం ఏంటి? దీనినే సమభక్త ఆరాధన అని మనము ఈ రోజున అంశము కూడా పెట్టుకొని ఉన్నాం. సమభక్త ఆరాధన లేదా ప్రభురాత్రి భోజనము. సమభక్త ఆరాధన అంటే భక్తులందరూ కూడా సమానంగా ఏక మనసుతో ప్రభువుతో పాలు పొందడాన్నే ఏమంటారండి? సమభక్త ఆరాధన. ఇది కేవలము ఆచరణ కాదండి, ఆచారం కాదు. ఇది ఒక ప్రేమ విందు. మనల్ని ప్రేమించినటువంటి దేవుడు మన కోసము తనను తాను అర్పించుకోవడానికి ముందుగా ఇచ్చినటువంటి వీడుకోల విందు ఏంటండి? ప్రభు రాత్రి భోజనము, వీడుకోల విందు. 10th క్లాస్ అయిపోతూ ఉంటే ఫేర్వెల్ పార్టీ పెట్టి ఏం చేస్తారు? చాలా మంది టీచర్స్ ఉన్నారు కదండి ఇక్కడ. ఫేర్వెల్ పార్టీ పెట్టి భోజనం ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభులు వారు కూడా అలాగే తనను తాను అర్పగించుకోవడానికి ముందు ఇక్కడ వీడుకోల విందు ఇది. అయితే ఈ రాత్రికాల సమయంలో ఈ వీడుకోల విందులో కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఈ వీడుకోల విందులో కొన్ని విషయాలను మనము ధ్యానం చేద్దాం. ఒక 4 విషయాలు ఈ మాండీ థర్స్డే రోజున మీ ముందుకు తెచ్చి నేను వాక్యాన్ని ముగించి తదనంతరము మనమందరము కూడా ప్రభు భోజన బల్ల సహవాసంలో పాల్గొందాము. చూడండి, ఈ వీడుకోల విందులో కొన్ని విషయాలను మనం ధ్యానం చేద్దాం. అందులో మొట్టమొదటిగా మనం చూసినట్లయితే లూకా సువార్త 22వ అధ్యాయము 15వ వచనంలో చూస్తాం. ఇక్కడ ప్రభు యొక్క ఆశ మనకు కనబడుతుందండి. ఏంటండి ఆయన ఆశ? ద లార్డ్స్ డిజైర్ ఇక్కడ కనబడుతుంది. చదువుతారమ్మా 15వ వచనము. అప్పుడు ఆయన, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడి తిని. ప్రభు ఆశపడుతున్నాడండి. ఇక్కడ ప్రభు యొక్క ఆశ మనకు కనబడుతుంది. ద లార్డ్స్ డిజైర్ ఇక్కడ కనబడుతుంది 15వ వచనంలో. సమభక్త ఆరాధన లేదా ప్రభు రాత్రి భోజన సంస్కారం వెనుక ఉన్న అతి పెద్ద ప్రేరక శక్తి ఏంటంటే యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క ఆశ. ప్రియమైన దేవుని సంగమా, ఈ వాక్యాన్ని మనము లోతుగా ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, ఈ వాక్యాన్ని లోతుగా మనము అధ్యయనం చేస్తున్నప్పుడు దేవునికి మానవాళిపై ఉన్న అమితమైన ప్రేమ మనకు అర్థమవుతుంది. ఇక్కడ ప్రభుల వారు ఆశపడుతున్నారు కదా. ఈ ఆశపడే తత్వాన్ని మనం అర్థం చేసుకుంటే ఏమర్థమవుతుందంటే మానవాళి పట్ల దేవునికి అమితమైనటువంటి ప్రేమ ఉందని మనకు అర్థమవుతుంది. దీనిని మనము 3 ముఖ్యమైన సత్యాల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటేంటంటే శ్రమల నీడలో సహవాస కాంక్ష కోరుతున్నాడు ప్రభు. ఏంటండి? రేపటి దినమున చనిపోబోతూ ఉన్నాడు, మరణానికి అప్పగింపబడుతూ ఉన్నాడు. కానీ ఆయన శ్రమల నీడలో సహవాస కాంక్షను కోరుకుంటున్నాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ మాటలు పలుకుతూ ఉన్నప్పుడు ఆయన ముందు ఏముందండి? ఆయన ముందు ఒక భయంకరమైనటువంటి కలువరి శిలువ ఉన్నదండి. భయంకరమైన కలువరి శిలువ ఉంది. కొద్దిసేపట్లో ఆయన గెత్సేమనే తోటలో తన రక్తపు చెమటను కార్చబోతూ ఉన్నారు, అవమానాలు భరించబోతూ ఉన్నారు. ప్రియమైన దేవుని వారలారా, సాధారణంగా ఒక వ్యక్తికి తనకు మరణం సంభవిస్తుందని తెలిస్తే తన పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఒక్కసారి ఊహించండి. ఒక వ్యక్తికి మరణము సంభవిస్తుందని తెలిసినప్పుడు ఏం చేస్తాడండి? తన ప్రాణాలు కాపాడుకోవాలని చూస్తాడు. లేకపోతే ఒంటరిగా ఉండి తన బాధను తలుచుకుంటూ ఉంటాడు. కానీ యేసుక్రీస్తు ప్రభులు వారు ఏం చేశాడండి? తన బాధను పక్కన పెట్టి తన శిష్యులతో సమయము గడపాలని ఆశపడ్డాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. భయములో కూడా ప్రభులు వారు తన శిష్యులతో సహవాసం సమయం గడపాలని ఆయన ఆశపడ్డాడు. ప్రియమైన దేవుని సంగమా, ఇది మనకు నేర్పేటటువంటి పాఠం ఏంటి అని అంటే, మన కష్టకాలంలో కొన్నిసార్లు మనం దేవునికి దూరం అవుతామేమో. కష్టాలు వచ్చినప్పుడు మానవులు ఏం చేస్తారండి? దేవునికి దగ్గర అవ్వాల్సింది పోయి
దేవునికి దూరం అవుతామేమో, కానీ దేవుడు మాత్రము మన శ్రమల విషయంలో మనతో సహవాసం చేయడానికి మరింతగా ఆయన పరితపిస్తూ ఉంటాడు. ఆయన శ్రమలలో సహితం శిష్యులతో సహవాసాన్ని కోరుకున్నాడు. అందుకనే శ్రమల నీడలో సహవాస కాంక్ష. మొదటి పాయింట్లో మొదటి విషయం ఏంటంటే శ్రమల నీడలో సహవాస కాంక్ష. మొదటి పాయింట్లో రెండో విషయం ఏంటంటే మిక్కిలి ఆశ కలిగి ఉన్నాడు ప్రభు శిష్యులతో సహవాసం చేయాలని. ఒక దైవికమైనటువంటి తపనను ఇక్కడ మనకు కనబడుతుంది. ప్రభువులు వారు ఒక దైవికమైనటువంటి తపన కలిగి ఉన్నాడు. చూడండి, యేసు ఇక్కడ కేవలము ఆశపడ్డాను అనలేదండి. ఏమన్నాడు చూడండి, వాక్యములో మిక్కిలి ఆశపడి తిని అన్నారండి. మిక్కిలి ఆశపడి తిని. దీనికి మూల భాషలో అర్థము, అంటే గ్రీక్ భాషలో మూల భాషలో అర్థం ఏంటంటే తీవ్రమైన వేదనతో కూడినటువంటి కోరిక. అరే, నేను చనిపోబోతున్నాను, నా శిష్యులతో గడపాలి, వాళ్ళందరినీ ఆహ్వానించాలన్నటువంటి తీవ్రమైనటువంటి కోరికను ఆయన కోరుకున్నాడు. అంటే ఆ విందులో ఆయన పాలు పంచుకోవడం అనేది అది ఒక ఆచారం కాదు, అది ఆయన హృదయ స్పందన. చూడండి, శిష్యుల బలహీనతలు ప్రభువుకు తెలుసు. సర్వ మానవాళి బలహీనతలు ప్రభువుకు తెలుసు. ఆ రోజు ఉన్న 12 మంది శిష్యుల యొక్క బలహీనతలు ప్రభువుల వారికి తెలుసు. ఏమని తెలుసండి చెప్పండి? ప్రభువుకి శిష్యుల బలహీనతలు తెలుసు కదా. అందులో మొదటిగా యూదా నన్ను అప్పగిస్తాడని తెలుసు. ఏంటండి? ప్రభువుకి యూదా నన్ను అప్పగిస్తాడని తెలుసు. నా పక్కనే ఉండి నాకు వెన్నుపోటు పొడుస్తాడు, 30 వెండి నాణాలకు నన్ను అమ్మేస్తాడు, యూదా అప్పగిస్తాడని తెలుసు. ఆ తర్వాత మిగిలిన వారు పారిపోతారని కూడా తెలుసు. అయినప్పటికీ ప్రభు ఏం చేస్తున్నాడంటే ఒక తపన, మిక్కిలి కోరిక, ఆశ ఏంటండి? అయినప్పటికీ వారు వెళ్ళిపోతారని తెలిసినప్పటికీ కూడా వారిని ప్రభు ఏం చేస్తున్నాడండి? తన బల్ల దగ్గరకు పిలిచారు. ఏంటండి? తనను మోసం చేస్తారని తెలుసు, తనను బాధలు పెడతారని తెలుసు, తనను విడిచిపోతారని తెలుసు. ప్రియమైన దేని వాళ్ళారా, ప్రభు అయినప్పటికీ వారిని బల్ల దగ్గరికి పిలుస్తున్నాడు. దేవుడు మనల్ని ప్రేమించేది మన యోగ్యతను చూసి కాదు. నువ్వు ధనవంతుడవనో, నీ దగ్గర ధనం ఉందనో, నీ దగ్గర నీకు టాలెంట్స్ ఉన్నాయనో, నీకు గొప్ప తలాంతులు ఉన్నాయనో, దేవుడు మనల్ని ప్రేమించేది మన యోగ్యతను చూసి కాదు, మనతో సహవాసం చేయాలనే తన గొప్ప ఇష్టాన్ని బట్టి ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. ఆయన మిక్కిలి ఆశ కలిగి, అది దైవిక తపన. ఆ తర్వాత మొదటి పాయింట్లో మూడవదిగా మనం చూస్తే చూడండి, అక్కడ నిబంధనను స్థిరపరిచేటటువంటి ఆశ కనబడుతుందండి ప్రభువులో. నిబంధనను స్థిరపరిచేటటువంటి ఆశ. చూడండి, యేసు ఈ పస్కా విందు కోసము ఎందుకు ఆశపడ్డాడు అనంటే ఆ రాత్రి ఆయన ఒక నూతన నిబంధనను ఆవిష్కరించబోతూ ఉన్నాడు. ఆ రాత్రి ఆయన ఒక నూతన నిబంధనను ప్రారంభించబోతూ ఉన్నాడు. చూడండి, పాత నిబంధనలోకి మనం వెళ్తే ఇశ్రాయేలీలు ఐగుప్తు బానిసత్వం నుండి విడుదల పొందినందుకు పాత పస్కాను వారు ఆచరించేటటువంటి వారు. కానీ యేసుక్రీస్తు ప్రభులు వారు తన రక్తము ద్వారా లోకమంతటికి పాప బానిసత్వం నుండి ఏమి ఇవ్వబోతున్నాడండి? ఆయన విడుదలను ఇవ్వబోతూ ఉన్నారు. ఆ విడుదలను, ఆ రక్షణను తన బిడ్డలకు అందించాలనేది ఆయన యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశము. ప్రియమైన దేని వాళ్ళారా, తన మరణం ద్వారా మనకు జీవము లభిస్తుందనే ఆనందమే ఆయనను ఆ విందు వైపుకు, ఆ తదుపరి ఆయనను సిలువ వైపుకు నడిపించింది. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆ ప్రేమ ప్రభుల వారిలో మిక్కిలి ఆశ ఉంది కదా, ఆశ శిష్యులందరినీ కూడా బల్ల వైపుకు నడిపించింది. ఆ తదుపరి అది ఆయనను ఒక సిలువ వైపుకు నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక గొప్ప రాజు అంటండి, తన రాజ్యంలో ఉన్న పేదవాళ్ళందరికీ ఒక గొప్ప విందును ఏర్పాటు చేశాడట. ఏంటండి? ఒక రాజు
తన రాజ్యంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ గొప్ప విందుకు ఆహ్వానించాడు. ఆ విందు కోసము ఆ రాజు ఏం చేశాడు తెలుసా? తన సొంత ఆస్తిని అంతటిని ఖర్చు పెట్టి తన రాజ్యములో ఉన్నటువంటి పేదలందరినీ కూడా ఒక రాజు ఆ విందుకు ఆహ్వానించాడట. ఆహ్వానించగా పేదలందరూ వచ్చారు, విందులో కూర్చున్నారు. ఒక దుర్వార్త వచ్చింది ఏంటంటే, అయ్యా, శత్రువులు సడన్ గా మన మీదకి వచ్చారు, మన కోటను ఆక్రమించారు, మన కోట మీద ఉన్నారు. ఇప్పుడు రాజు ఏం చేయాలండి? పేదవాళ్లకు ఆహారం పెట్టాలా? యుద్ధానికి వెళ్ళాలా? రాజు యుద్ధానికి వెళ్ళాలి. బహుశా ఆయన యుద్ధానికి వెళ్తే రాజు తిరిగి రాకపోవచ్చు. భయంకరమైన సైన్యం వచ్చింది. ఆయన యుద్ధానికి వెళ్తే యుద్ధము నుండి ఆయన తిరిగి బయటికి రాకపోవచ్చు. కానీ యుద్ధానికి వెళ్లే ముందు రాజు ఏమన్నాడంట తెలుసా అండి? నేను యుద్ధములో మరణించినా పర్వాలేదు, కానీ నా ప్రజలతో కలిసి నేను విందు చేసిన తర్వాతనే నేను యుద్ధానికి వెళ్తానన్నాడంట. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. నా ప్రజలతో నేను విందులో కూర్చోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. వారు ఆకలితో ఉండకూడదు, వారి ఆకలి తీర్చబడాలి అని ఆయన ఏం చేశాడు తెలుసండి? వారి ఆకలిని తీర్చి వారితో గడిపి యుద్ధానికి వెళ్ళి మరణించాడండి. రాజు తిరిగి రాలేదు. అలాగే ప్రియ దేవుని వారలారా, మన ప్రభు అయిన యేసు కూడా మరణాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడుతూనే మన ఆత్మల ఆకలిని తీర్చడానికి, మన ఆత్మీయ లేకపోతే మన ఆత్మల ఆకలిని తీర్చడానికి ఆయన ఏం చేశాడండి? ఆఖరి విందును ఆయన సిద్ధపాటు చేశాడు. ఈ రోజున ప్రియమైన దేవుని సంగమా, మనము సమభక్త ఆరాధనలో పాలు పంపులు పంచుకుంటున్నప్పుడు అది కేవలము ఒక చిన్న రొట్టెని తినడమో లేకపోతే ద్రాక్ష రసమును తాగడం కాదు, కానీ మన కోసము మిక్కిలి ఆశపడిన దేవుని హృదయాన్ని మనమందరము కూడా స్పర్శిస్తూ ఉన్నాము. ఆయన మనతో గడపాలని కోరుకుంటూ ఉన్నాడు. మరి మనకు ఆయనతో గడపాలని ఆశ ఉన్నదా? ఏంటండి? మరి మనకు ఆయనతో గడపాలని ఆశ ఉన్నదా? ఆయన ప్రేమకు మనం ఇచ్చే విలువ ఏంటండి? ఆయన ప్రేమకు మనం ఇచ్చేటటువంటి విలువ ఏంటి? మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అది మొదటి విషయము ఏంటండి ప్రియ దేవుని వారలారా? ప్రభు యొక్క ఆశ శిష్యులతో గడపడాన్ని మనము చూస్తూ ఉన్నాము. రెండవదిగా మనం చూస్తే, విరువబడిన శరీరము, కృతజ్ఞతా హృదయం. విరువబడిన శరీరం, బ్రోకెన్ బాడీ, థ్యాంక్స్ఫుల్ హార్ట్. విరువబడిన శరీరం, కృతజ్ఞత హృదయం. అమ్మ లూకా సువార్త 22వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఆయన ఒక రొట్టెను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరము. చూసారా? ప్రభు రాత్రి భోజనంలో ప్రభువు రొట్టెను విరవడం అనేది మనకు ఒక సామాన్యమైన ప్రక్రియలా అనిపించిన, దాని వెనక అపారమైన ఆధ్యాత్మికమైన మర్మము దాగి ఉన్నది. ఏంటి మర్మము? ఈ విరవబడిన రొట్టె క్రీస్తు మన కోసము అనుభవించినటువంటి శ్రమకు మరియు ఆయన చూపించినటువంటి కృతజ్ఞతకు నిదర్శనంగా ఉంటుంది. దీనిని కూడా మనము 3 ముఖ్య కోణాల్లో ధ్యానించవచ్చు. ఈ రెండవ పాయింట్ ని కూడా మనము 3 ముఖ్య కోణాల్లో చూడవచ్చును. ఒకటి ఏంటంటే, రొట్టె విరవబడడం అంటే అది మన రక్షణకు మార్గమును సరళము చేస్తూ ఉంది. చూడండి, బల్ల మీద ఉన్నటువంటి రొట్టె విరువబడకుండా ఎవరికి పంచబడదండి. ఈరోజు నేను బ్రహ్మచారి గారు ప్రార్థన చేసి, వారి యొక్క శరీరము సిలువ పైన నలగగొట్టబడకుండా మానవాళికి పాప క్షమాపణ రక్షణ లభించవు. అందుకనే యెషయా ప్రవక్త ఏమంటాడండి? యెషయా ప్రవక్త అన్నట్లు, మన దోషములను బట్టి ఆయన నలుగగొట్టబడెను. అంటే రొట్టె విరిచినప్పుడు అది ముక్కలైనట్లుగా ప్రభు శరీరము
మన అతిక్రమముల నిమిత్తము ఏం జరిగిందండి? ఆయన శరీరము గాయపరచబడి నలుగగొట్టబడింది. ఆయన విరిగిపోవడం ద్వారానే మనము దేవునితో అతికించబడ్డాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆయన విరిగిపోవడం ద్వారానే మనము దేవునితో మన సంబంధం అతికించబడింది. మన ఆత్మల ఆకలిని తీర్చడానికి ఆయన తనను తాను జీవాహారంగా మార్చుకున్నాడు. ఆ తర్వాత రెండో పాయింట్లో రెండో విషయం బి మనం చూస్తే, ఆయన శ్రమల మధ్యలో కూడా కృతజ్ఞతను వ్యక్తపరిచాడండి. చూడండి, యేసు రొట్టెను విడిచే ముందు ఏం చేశాడు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. సాధారణంగా ఎవరైనా తమకు హాని కలుగుతుందని తెలిస్తే ఏం చేస్తారండి? భయపడతారు, లేకపోతే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇస్తారు. హాని కలుగుతుందని మనకు తెలిస్తే మనం ఏం చేస్తాం? భయపడతాం, లేకపోతే ఫిర్యాదునిస్తాం. కానీ యేసు తన శరీరము విరవబడుతుందని తెలిసి కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే దేవునికి స్తోత్రం 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 తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే తన మరణము ద్వారా కోట్లాది మంది ప్రజలకు నిత్య జీవము లభిస్తుందని యేసుక్రీస్తు ప్రభులు వారికి తెలుసు. మన కష్టాల్లో మనము కొన్నిసార్లు దేవుని నిందిస్తామేమో. ఏంటండి? చాలాసార్లు నిందిస్తాం. సంతానం కలగకపోతే దేవుని నిందిస్తాం, ఉద్యోగం రాకపోతే దేవుణ్ణి నిందిస్తాం, దీర్ఘకాలిక రోగంతో బాధపడుతుంటే కొన్నిసార్లు మనం దేవుని స్తుతించాల్సింది పోయి దేవుణ్ణి నిందిస్తామేమో. కానీ యేసుక్రీస్తు ప్రభులు వారు మాత్రము మన రక్షణ కోసము ఆయన శ్రమను సంతోషంగా ఏం చేశాడండి? ఆయన కృతజ్ఞతతో స్వీకరించారు. ఇది మనకు నేర్పే గొప్ప పాఠం. మన శ్రమల వెనకాల దేవుని చిత్తం ఉంటే మనము కూడా కృతజ్ఞతతో ఉండగలుగుతాము. అది రెండవ పాయింట్లో రెండో విషయం. రెండో పాయింట్లో మూడో విషయం చూస్తే మనము చూడండి, జ్ఞాపకార్థము మరియు అనుభవం ఇక్కడ మనకు కనబడుతుందండి. ఏంటి జ్ఞాపకార్థం? చూడండి, యేసు ప్రభులు వారు ఏమన్నారు? నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయడని ఆయన చెప్పారు. మనము ఈ సమభక్త ఆరాధనలో రొట్టెను మనం తీసుకుంటున్నప్పుడు అది కేవలము 2000 సంవత్సరాల క్రితము జరిగిన విషయాన్ని గుర్తు చేసుకోవడం మాత్రమే కాదు, కానీ ఆ విరవబడిన శరీరం ద్వారా నేడు దేవుడు మనకు కలిగిన స్వస్థతను, మనకు కలిగిన నెమ్మదిని మన వ్యక్తిగత జీవితంలో అనుభవించడము, ఆయన గాయాల ద్వారా మనకు లభించిన ఆ విముక్తిని తలపోసుకుంటూ ప్రతిసారి కూడా మనము ఈ రొట్టెను పుచ్చుకున్నప్పుడు ఆయన ప్రేమను మనం ఏం చేయాలండి? క్రొత్తగా రుచి చూడవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. ప్రియమైన దేవుని వారలారా, ఒక అడవిలో పెద్ద మంటలు చెలరేగాయి అంటండి. ఏంటండి? ఒక అడవిలో పెద్ద మంటలు చెలరేగాయి. అడవిలోని జంతువులన్నీ కూడా ప్రాణభయంతో పరుగులు తీసాయంట. అడవి నుండి జంతువులన్నీ కూడా ప్రాణభయంతో పారిపోతున్నాయి, పరుగులు తీస్తున్నాయి. ఒక చెట్టు మీద ఒక తల్లి పక్షి ఏం చేసింది తెలుసండి? తన గూటిలో ఉన్నటువంటి చిన్న పిల్లలను చూసి ఆందోళన పడిందండి. ఒక తల్లి పక్షి అడవంతా కాలిపోతూ ఉంది. ఈ తల్లి పక్షి ఏం చేసింది తెలుసండి? ఇంకా ఆ పిల్లలు ఎగరడం నేర్చుకోలేదండి. ఆ తల్లి పక్షి కావాలనుకుంటే ఎగిరి వెళ్ళిపోయి తన ప్రాణాలని సహితము ఆ తల్లి పక్షి తన ప్రాణాలని కాపాడుకోవచ్చు. కానీ ఆ తల్లి పక్షి అలా చేయలేదండి. ఆ తల్లి పక్షి ఏం చేసిందో తెలుసండి? ఆ తల్లి పక్షి తన రెక్కలను విప్పి తన పిల్లల మీద కప్పుకొని గూటిలో అలాగే ఉండిపోయిందండి. పిల్లలన్నిటినీ గట్టిగా కరుచుకుందండి. ప్రియమైన దేవుని వారలారా, గట్టిగా కరుచుకుందండి. చూడండి, మంటలు పైన చుట్టూ కాలిపోయింది, విరిగిపోయింది. మంటలు ఆరిపోయిన తర్వాత అడవిని పరిశీలించడానికి వచ్చినటువంటి వారు ఆ గూటిని చూస్తే పక్షి కాలిపోయింది, పక్షిని ఎత్తి చూస్తే పిల్లలు సజీవంగా ఉన్నాయి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆ పిల్లలు సజీవంగా ఉన్నాయి. తల్లి పక్షి శరీరం బొగ్గులా మారిపోయింది, కానీ వారు ఆ తల్లి శరీరాన్ని
పక్కకు జరిపి చూడగా లోపల చిన్న చిన్న పిల్లలు క్షేమంగా సజీవంగా ఉన్నాయి. ప్రియమైన దేవుని సంగమా, మన పాపపు శిక్ష అనే మంటల్లో మనము దహించి వేయకుండా ఉండడానికి యేసుక్రీస్తు ప్రభులు వారు తన రెక్కల వంటి శరీరం మీద మనల్ని ఏం చేశాడండి? ఆయన కప్పుకుంటూ ఉన్నారు. ఆ శిలువ మరణం అనే మంటలో ఆయన యొక్క శరీరము విరువబడింది, నలగగొట్టబడింది. ఆయన మరణించడం, విరిగిపోవడం ద్వారానే మనకు జీవము లభించింది. ప్రియమైన దేవుని సంగమా, మనము సమభక్త ఆరాధనలో ఆ రొట్టెను విరిచి తీసుకుంటున్నప్పుడు ఆ తల్లి పక్షి తన శరీరాన్ని ఎలాగైతే తన బిడ్డల కోసం అప్పగించిందో, మన రక్షకుడు కూడా అంతకంటే గొప్పగా, మన రక్షకుడు అంతకంటే మిన్నగా తనను తాను అప్పగించుకున్నారని గుర్తు చేసుకోవాలి. రొట్టె విరవబడడం మనకు అది జీవాహారాన్ని ఇస్తుంది. కృతజ్ఞత హృదయం మనకు రక్షణ దొరికినందుకు మనము చెల్లించేటటువంటి స్తోత్రం. ఈ బల్ల దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ రొట్టెను, ఆయన యొక్క రక్తాన్ని స్వీకరిస్తామండి? ఎందుకంటే మనకు దొరికిన రక్షణ, మనకు లభించినటువంటి రక్షణను బట్టి మనం ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అయ్యా, నేను చాలా పాయింట్స్ ఉన్నాయి, కానీ ఒక పాయింట్ చెప్పి నేను ముగించి మనము ప్రభు భోజన బల్ల సహవాసంలోకి వెళ్దాం. ఆ తర్వాత ప్రభులు వారు ఆవిష్కరిస్తూ ఉన్నాడు నూతన నిబంధన రక్తం. చూడండి ఒకసారి, ద న్యూ కవెనెంట్ బ్లడ్. లూకా సువార్త 22వ అధ్యాయము 20వ వచనం చూడండి. 22వ అధ్యాయము 20వ వచనం చూడండి. ఆ ప్రకారమే ఈ గిన్నెను పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన లేదా నూతన నిబంధన. ప్రభు రాత్రి భోజనంలో ద్రాక్షారసము కలిగినటువంటి గిన్నె క్రీస్తు చిందించినటువంటి రక్తానికి అది సాదృశ్యం. ఇది కేవలము ఒక జ్ఞాపకార్థ చిహ్నం మాత్రమే కాదండి. దేవునికి మానవునికి మధ్య ఏర్పడినటువంటి ఒక బలమైనటువంటి ఒప్పందము, లేక దేవునికి మానవునికి మధ్య ఏర్పడినటువంటి బలమైనటువంటి నిబంధన. దీనిని కూడా మనము 3 ముఖ్య సత్యాల ద్వారా అర్థం చేసుకోవచ్చు. దీనిని కూడా 3 విషయాల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటేంటంటే, పాత నిబంధన నుండి నూతన నిబంధన వరకు. ఏంటండి? పాత నిబంధన నుండి నూతన నిబంధన వరకు. చూడండి, పాత నిబంధన కాలంలో, ఓల్డ్ టెస్టిమెంట్ లో మనం చూస్తే, పాత నిబంధన కాలంలో పాప క్షమాపణ జరగాలంటే ఏం జరగాలండి? జంతువుల యొక్క రక్తము చిందింపబడవలసిందే. జంతువుల యొక్క రక్తము చిందించవలసి వచ్చేటటువంటిది. కానీ ఆ రక్తము ఏం చేసేదండి? పాపాలను తాత్కాలికంగా కప్పి ఉంచేదే, కానీ అది పూర్తిగా తుడిచివేసేటటువంటిది కాదు. అందుకనే యేసు ప్రభు నిష్కలంకమైన గొర్రె పిల్లగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభువే నిష్కలంకమైన గొర్రె పిల్లగా ఆయన ఈ లోకానికి వచ్చి తన అమూల్యమైనటువంటి రక్తాన్ని చిందించడము ద్వారా ఒక శాశ్వతమైన నూతన నిబంధనను ఆయన స్థాపించారు. ఈ నిబంధన ప్రకారము చూడండి, యోహాన్ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం ప్రకారము, యోహాన్ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం ప్రకారము, ఈ నిబంధన ప్రకారము ఆయన రక్తము మనలను సమస్త పాపముల నుండి ఏం చేస్తుందండి? కడిగి పవిత్రపరుస్తూ ఉన్నది. సకల పాపముల నుండి మనల్ని కడిగి పవిత్రపరుస్తుంది. నూతన నిబంధన రక్తం ఏంటండి? పాత నిబంధన నుండి నూతన నిబంధన. ఆ తర్వాత రెండో విషయము, 3వ పాయింట్లో 2వ విషయం చూస్తే, రక్తము ద్వారా కలిగినటువంటి బంధుత్వం అండి. రక్తము ద్వారా కలిగినటువంటి బంధుత్వం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నిబంధన అంటే అర్థం ఏంటండి? నిబంధన. వివాహ సమయంలో కూడా, ఎంగేజ్మెంట్ సమయంలో నిబంధన చేయిస్తారు కదా. నిబంధన అంటే అర్థం ఏంటండి? బైబిల్ గ్రంథం ప్రకారము
నిబంధన అంటే అర్థం ఏంటి? ఇద్దరి మధ్య జరిగే ఒక ప్రాణ స్నేహం వంటిది నిబంధన. చూడండి, పూర్వకాలంలో ఇద్దరు వ్యక్తులు నిబంధన చేసుకున్నప్పుడు, బైబిల్లో చెప్తారా? పాత నిబంధనలో ఫ్రెండ్షిప్ డే రోజు మనం గుర్తు చేసుకుంటాం. ఎవరండి వాళ్ళిద్దరు? దావీదు, యోనాతాన్. వాళ్ళిద్దరు నిబంధన చేసుకుంటారు కదా. చూడండి, ఇద్దరు వ్యక్తులు నిబంధన చేసుకున్నప్పుడు ఏం చేశారంటే తెలుసండి, తన చేతులు కోసుకొని రక్తాన్ని కలుపుకునేవారంట. అది నిబంధన. ఓల్డ్ టెస్టిమెంట్ లో ఇలా 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 ఏం చేస్తారండి, ఇలా కట్ చేసుకొని, ఆయన కట్ చేసుకొని, మనం చిన్నప్పుడు దోస్తు కట్టి అంటాం కదా, నీ దోస్తు కచ్చి అంటాం కదా, వాళ్ళిద్దరు ఏం చేస్తారంటే ఇలా బ్లడ్ వచ్చిన తర్వాత, ఆయన బ్లడ్ వచ్చిన తర్వాత ఇద్దరు ఇలాగన పెట్టి నిబంధన చేసుకుంటారు. మనం ఇరువురం ప్రాణ స్నేహితులం. అప్పుడు ఏమంటారు తెలుసా అండి, రక్తాన్ని కలుపుకునేవారు. దాని అర్థం ఏంటంటే నీ రక్తమే నా రక్తము. ఏంటండి? నీ రక్తమే నా రక్తము, నీ ప్రాణమే నా ప్రాణము, నీ శత్రువులే నా శత్రువులు. ఈరోజు అంతా ఇదే ఉంది కదండి. ఈరోజు అంతా ఇదే నడుస్తుంది సమాజంలో. నాకు శత్రువులు ఉన్నారనుకోండి, లేక మీకు శత్రువులు ఉన్నారనుకో, మీ వెనక ఒక బృందం ఉంటుందిగా, తోక ఒకటి ఉంటుందిగా, చైన్, ఆ చైన్ అంతటికి కూడా నేను శత్రువునే కదండి. నాకెవరైనా శత్రువులు ఉన్నారనుకో, వాళ్ళకి ఒక బృందం ఉంటుంది అనమాట. ఆ బృందం అంతటికి నేను శత్రువునే అనమాట. ఇక్కడ అదొక నిబంధన అన్నమాట. సిలువలో రక్తాన్ని చిందించిన, చూడండి, యేసు ప్రభు సిలువలో రక్తాన్ని చిందించి మనల్ని తన రక్త సంబంధికులుగా మార్చుకున్న దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఏం చేశాడండి? మనలను రక్త సంబంధికులుగా మార్చుకున్నాడు. చూసారా? ఇప్పుడు మనము రక్తములో రక్షకుని ప్రేమ ప్రవహిస్తుందండి. ఎవరి రక్తం ఉంది మనలో అండి? క్రీస్తు రక్తములో కడగబడి. ఈరోజు నేను పొద్దున్న 10:30 నుండి బాప్టిజం క్లాస్ తీసుకున్నానండి. యవనస్తులు ఎన్ని ప్రశ్నలు అడిగారు అనుకున్నారు నన్ను. యేసు ప్రభుకి బాప్తిస్మం ఎందుకన్నా? ఆయనకు అవసరం ఆ బాప్తిస్మము? ఆయనలో పాపం లేదు కదా, ఆయన ఎందుకు బాప్తిస్మం తీసుకున్నాడు? సుమారు 3 గంటల వరకు నేను యవనస్తులతో ఆలయంలో గడిపాను. ప్రియమైన దేవుని వారలారా, ఇప్పుడు మనలో రక్షకుని యొక్క రక్తం ప్రవహిస్తోంది. మనం ఇకపై అన్యులము కాదు, మునుపు దూరస్తులం, ఇప్పుడు ఏమయ్యామండి? క్రీస్తు రక్తము ద్వారా సమీపస్తులమయ్యాము, దేవుని స్వంత కుటుంబస్తులమయ్యాం మనందరం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇక నేను చెప్పేసి ముగిచేస్తున్నానండి. 3వ పాయింట్లో 3వ విషయం ఏంటంటే చిందింపబడినటువంటి రక్తం. మన విముక్తి కొరకు చిందింపబడుచున్న అని ప్రభువులు వారు చెప్పారండి. అంటే ఆ రక్తము బలవంతంగా తీసుకొనబడినటువంటిది కాదండి. ఆయన స్వచ్ఛందంగా మన కోసము తన రక్తాన్ని దారపోసాడండి. ఆ రక్తములో ఏముందండి? ఆ రక్తములో జీవమున్నదండి. ఆ రక్తంలో ఏమున్నదండి? శక్తి ఉన్నదండి. ఆ రక్తంలో ఏమున్నదండి? నిత్య జీవం ఉన్నదండి. మనము బల్ల దగ్గర ఆ గిన్నెను పొచ్చుకుంటూ ఉన్నప్పుడు మన ఆత్మకు కలిగిన రక్షణ ముద్రను మనము ధృవీకరించుకుంటూ ఉన్నాము. ప్రియమైన దేవుని వారలారా, ఒక తండ్రికి ఒకే ఒక కుమారుడు ఉన్నాడంటండి. ఏంటండి? ఒక తండ్రికి ఒకే ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడంట తండ్రి మాట వినకుండా ఆస్తిని అంతటిని పాడు చేసేసాడంటండి. ఆస్తిని అంతటిని పాడు చేసేసి చెడు స్నేహాల వల్ల పెద్ద అప్పుల్లో కూరుకుపోయాడండి. తల్లి లేదు, తండ్రి ఒక్కడే ఉన్నాడు. తండ్రి రోగగ్రస్తి అయి డెత్ బెడ్ మీద ఉన్నాడు. కుమారుడు చెడు స్నేహాల వల్ల ఆస్తిని అంతటిని కూడా వ్యయం చేసేసాడు. అప్పుల వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసండి? ఆ కుమారుణ్ణి జైలుకి పంపాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇక ఆ కుమారునికి అప్పు తీర్చేటటువంటి శక్తి లేదు. ఎందుకంటే డబ్బంతా కూడా వ్యయం చేసేసాడు. ఆ తండ్రి మరణ శయ్య మీద ఉన్నప్పుడు తన కొడుకును ఎలాగైనా రక్షించాలి అని వీలునామా రాశాడు. వీలునామా రాశాడు. ఆ పత్రములో ఏమని రాసిందో తెలుసండి? ఇలాగున రాసి ఉంది, నా కుమారుడి అప్పులన్నీ నేనే చెల్లిస్తాను. ఏంటండి?
నా కుమారుడి అప్పులన్నీ నేనే చెల్లిస్తాను, నా ఆస్తిని అంతటిని అతనికి ఇస్తాను. అయితే ఆ పత్రము చట్టబద్ధంగా చెల్లాలి అంటే ఏం చేయాలండి? తండ్రి సంతకం చేయాలి. ఆఖరి మూమెంట్లో ఏమవుతుందో తెలుసండి? ఆయన చెయ్యి లేవలేని పరిస్థితిలో, సంతకము చేయలేనటువంటి పరిస్థితిలో, ఆ సమయంలో కనీసము ఆయన ఆ పెన్నులో సిరా కూడా అయిపోయిందండి. ఆ సిరాతో కూడా ఆయన రాయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఆ తండ్రికి సమయం లేదు. ఇంకా కొన్ని నిమిషాలలో ఆ తండ్రి చనిపోబోతూ ఉన్నాడు. అప్పుడు ఆ తండ్రి ఏం చేశాడు తెలుసండి? పక్కనే ఒక చాకు ఉంటే ఏం చేశాడు? కత్తి ఉంటే దాని మీద గట్టిగా పొడిచేసి ఆ రక్తముతో ఆ వీలునామా పత్రాల పైన రక్తముతో ఆయన వేలు ముద్రను, అంటే ఆ రక్తపు సంతకము ఉన్న పత్రము దానిపైన వేలు ముద్ర వేశాడండి. వేసిన తర్వాత ఏం జరిగిందో తెలుసండి? ఆ రక్తపు సంతకం ఉన్న పత్రము చూడండి, కొడుకును జైలు శిక్ష నుండి రక్షించింది, అతనికి కృత జీవితాన్ని ఇచ్చింది. ప్రియమైన దేవుని సంగమా, మన పాపపు అప్పులు తీర్చడం మన వల్ల కాదండి. ఏంటండి? మన పాపపు అప్పులు తీర్చడం మన వల్ల కాదు. మన పరమ తండ్రి అయిన దేవుడు మన కోసము ఒక నూతన నిబంధన అనేటటువంటి వీలునామాను ఆయన సిద్ధపరిచాడు. ఆ నిబంధన పత్రము పైన యేసు ప్రభువు సిరాతో, అంటే ఇంకుతో కాదు, తన అమూల్యమైన రక్తముతో యేసు ప్రభులు వారు వీలునామా మీద సంతకం చేశాడండి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చివరిలో కొన్ని మాటలు. గిన్నెను తీసుకోవడం. మనము ద్రాక్షారసపు గిన్నెను పుచ్చుకుంటూ ఉన్నప్పుడు మన తండ్రి తన రక్తంతో ఏం చేశాడండి? మన అప్పులన్నీ, మన పాపాలన్నిటినీ ఆయన తీర్చివేసి మనలను తన వారసులుగా చేసుకున్నాడని మనము గుర్తు చేసుకోవాలి. ఆయన రక్తాన్ని స్వీకరిస్తున్నప్పుడు, ఆయన శరీరాన్ని స్వీకరిస్తున్నప్పుడు మనందరం కూడా ఏం గుర్తు చేసుకోవాలండి? తన రక్తముతో మన అప్పులన్నీ, పాపాలన్నీ తీర్చివేశాడని, మనల్ని వారసులుగా చేశాడని మనం గుర్తు చేసుకోవాలి. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, లోకములో నిబంధనలు, అగ్రిమెంట్స్ కాగితం మీద పెన్నుతోనో సిరాతోనో రాస్తారు. అవి ఎప్పుడైనా చెరిగిపోవచ్చు, అవి ఎప్పుడైనా చిరిగిపోవచ్చు. కానీ దేవుడు మనతో చేసుకున్న నిబంధన రక్తముతో రాయబడింది. అది ఎప్పటికీ కూడా చెరిగిపోదు, అది ఎప్పటికీ చెరిగిపోదు. నీవు నా బిడ్డవు అని ఆయన తన రక్తముతో మన మీద ఏం వేశాడండి? ముద్ర వేశాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ యొక్క సమభక్త ఆరాధనలో చూడండి, ఈ సమభక్త ఆరాధన మనకు ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నది. ఒక అవకాశాన్ని కూడా ఈ సమభక్త ఆరాధన మనకిస్తూ ఉన్నది. ఏంటంటే, మనల్ని మనం తగ్గించుకొని, ప్రభువా నేను పాపిని, నన్ను కడుగు. పేతురు ఏమన్నాడు? అయ్యా నన్ను కూడా కడుగుతావా అంటే, నన్ను మొత్తం కడిగాయా అంటే ప్రభు అన్నాడు, ఏం అవసరం లేదు, నీ పాదాలు ఒక్కటి చాలు అన్నాడు. చూడండి, ప్రభువా నేను పాపిని, నన్ను కడుగని అడిగితే ఆయన మనల్ని తన బిడ్డలుగా స్వీకరిస్తాడు. యూదా వలె బల్ల మీద చేయి వేసి మనసు మాత్రము చూడండి లోకానికి ఇవ్వకుండా పూర్ణ హృదయముతో మనల్ని దేవునికి సమర్పించుకుందాం. ఈ సమభక్త ఆరాధనలో క్రీస్తునందు ప్రియ దేవుని వారలారా, దేవుడు ఒక ఆశ కలిగి ఉన్నాడు. ఏంటంటే, మనందరితో కలిసి ఈ బల్లలో పాల్గొనాలని. ఆ రోజున శిష్యులతో ఆయన ఆ విధంగా పాల్గొని ఒక నూతన నిబంధనను ఆవిష్కరించాడు. ఈ రోజున వేల సంవత్సరాలకు ఇది కొనసాగబడుతూనే ఉంది. మనము ప్రతిసారి ఆయన రొట్టెను, అంటే ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని స్వీకరిస్తున్నప్పుడల్లా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటండి? అయ్యా నీవు నాకు రక్షణనిచ్చావు, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని మనము చెప్పగలిగితే దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆ విధంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మనము ఈ ప్రభు భోజన బల్ల సహవాసంలో పాల్గొందాం. దేవుడు మనలందరినీ దీవించునుగాక. ఈ సమయాన్ని ఇచ్చిన